గణపతియే నమః. ఓం శ్రీం శ్రీమాత్రే నమః. ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహువే కేతువే నమః. ఈరోజు ఈ వీడియోలో మీకు మార్చి నెల 12 రాశుల వారికి ఏ విధంగా ఉందో క్షుణ్ణంగా తెలియజేస్తానండి. ప్రతి రాశి వారు ఈ మార్చి నెలలో వారి యొక్క గ్రహాల సంచార కారణంగా ఏ విధంగా జరుగుతుందో పూర్తి వివరాలతో మీకు తెలియజేస్తానండి. వారి వారి స్థితిగతులు ఏ విధంగా ఉంటుందో కూడా తెలియజేస్తాను. ఇంకా ఎలా నడుచుకుంటే వారికి ఈ మార్చి నెల సుఖంగా గడుస్తుందో కూడా మీకు వివరంగా తెలియజేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రాశి ఫలాలను చివరి వరకు స్కిప్ చేయకుండా చూడాలని కోరుతున్నానండి. అదేవిధంగా 12 రాశుల వారు కూడా ప్రతి నెల వారికి జరగబోయేటువంటి అంశాలను నేను నాకు తెలిసినంత వరకు మీకు వివరంగా తెలియజేయడానికి ప్రయత్నిస్తానండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా మేషరాశి వారికి ఈ మార్చి నెలలో పరిస్థితులు అంత అనుకూలంగా లేదండి. వీరి ఆత్మగౌరవం కాస్త ఇబ్బందుల్లో పడేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులకైతే సాధారణంగా గోచరిస్తూ ఉందండి. మీడియా కమ్యూనికేషన్ చదివే వారికి కాస్త ఇబ్బందులు, వ్యాపారస్తులకు కాస్త చికాకు, అదేవిధంగా అధిక ధన వ్యయం. వీళ్ళలో చాలామందికి అనవసరమైనటువంటి ఖర్చులు కుటుంబంలో కావచ్చు, ఇతరత్ర అధికంగా ధనం వ్యయమయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొద్దిగానైనా రుణాలు చేసేటువంటి అవసరాలు కూడా రావచ్చండి వీరికి. ఇకపోతే ఉద్యోగస్తులకు కాస్త అనుకూలమైన అవకాశమే ఉందండి. ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్న వారికి కావచ్చు, లేదా ఉద్యోగం కోసం వెతుకుతున్న వారికి కూడా కాస్త మార్గం సుగమం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్త్రీ మూలకంగా కొన్ని విరోధాలు కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయండి. ఈ రాశి పురుషులు ఎవరైతే ఉన్నారో స్త్రీల దగ్గర కాస్త నిదానించి ప్రవర్తించడం మంచిదండి. స్త్రీ మూలకంగా విరోధాలు ఏర్పడి దానివల్ల కొన్ని ఇబ్బందులు తెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య కూడా అహం దెబ్బతినేటువంటి అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. కాబట్టి ఆ అహం దెబ్బతినే విధంగా ప్రవర్తించకుండా వీరు కాస్త నెమ్మదిగా ప్రవర్తించడమే మంచిదండి. వ్యసనముల ద్వారా చాలామందికి ఇంకా ఇబ్బందులు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. స్పెక్యులేషన్ ద్వారా, ట్రేడింగ్ ద్వారా కూడా కొన్ని నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయండి. అదేవిధంగా కళత్ర, పితృ, మాతృవంశ పీడలు కొన్ని కనిపిస్తాయండి. అంటే కళత్ర పరంగా కావచ్చు, లేదా పితృపరంగా, లేదా తల్లి వంశీయులు కావచ్చు, వారి వల్ల కొన్ని పీడలు కనిపిస్తున్నాయి. సూతకములు, కొన్ని ఇబ్బందులు తెచ్చిపెట్టేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయండి. చేతులారా కొన్ని సమస్యలు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ మేషరాశి వారు మార్చి నెలలో బాగా ఆలోచించి ప్రతి నిర్ణయం కూడా తీసుకోవాలి, నిదానంగా వ్యవహరించాలి. అహం దెబ్బతినే విధంగా కుటుంబంలో కావచ్చు, ఇక స్నేహవర్గంలో కావచ్చు ప్రవర్తించకుండా, అహం దెబ్బతినే విధంగా ప్రవర్తించకుండా ఉండాలని తెలియజేస్తున్నాను. వీరికి వాహనాలలో కూడా కొన్ని రిపేర్లు, ఇబ్బందులు, మార్గ మధ్యంలో ఆగిపోవడము, ఇలాంటి సమస్యలు కూడా రావచ్చండి. చాలా వరకు ప్రయాణాలందు ఇబ్బందులు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. శత్రువులు ఎవరైతే ఉన్నారో వీరికి
వారు కూడా కాస్త విజృంభించి వారి మూలకంగా కూడా కొన్ని నష్టాలు చవిచూసేటువంటి అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు కార్యాల మధ్యలో నిలిచిపోయేటువంటి సమస్యలు కూడా ఉన్నాయండి. కాబట్టి ఎవరైతే వీరికి శత్రువులు ఉన్నారో వారికి ఎదురుపడకుండా, వారి విషయాల్లో తలదూర్చకుండా కాస్త తప్పించుకు తిరగడమే వీరికి మంచి సూచన అండి. ఈ మేషరాశి వారు ఏ విధంగా అయినా సరే ఈ మార్చి నెలలో ప్రయాణాలు తగ్గించుకొని కాస్త కుటుంబంలో కూడా శుతిమెత్తగా మాట్లాడుతూ సమస్యల నుంచి బయటపడాలి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కూడా సాధారణ ఫలితాలే ఉంటాయండి ఈ మార్చి నెలలో. ఇకపోతే కళత్రపీడ, మాతృవంశీయుల పీడ అని చెప్పాను కదా, అది ప్రతి ఒక్కరికి జరగాలని లేదు, కొంతమందికి జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. త్వరలోనే మళ్ళీ మంచి రోజులు రావాలని కోరుకుంటున్నానండి ఈ మేషరాశి వారికి. వృషభ రాశి జాతకులకైతే ఈ నెల కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు అనుకూలమైన అవకాశాలు వస్తాయి. విద్యాభ్యాసం చేసే ప్రతి ఒక్కరికి కూడా అనుకూలంగా మారుతుందండి ఈ మాసము. ఉద్యోగాల కోసం వెతుక్కునేటువంటి విద్యార్థులకు కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులు సక్రమ రీతిలో సరి అయిన సమయంలో పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాలా వరకు ప్రతి కార్యంలో కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా అద్భుతంగా జరుగుతుందండి వీరికి. అనుకున్న పనులు సులువుగా పూర్తి చేసుకునేటువంటి మంచి మంచి ఫలితాలు, వివాహాది శుభకార్యాలకు హాజరగుట, చాలా శుభకార్యాలలో మీరే ముందుండి జరిపే అవకాశాలు కూడా ఉన్నాయి. సంతానం వల్ల సౌఖ్యము, శత్రువులపై ఆధిక్యత కూడా చాలా ఉందండి. మీ శత్రువులను సులభంగా గెలుచుకోగలగ మధ్యమైన టైం అండి ఇది. చాలా వరకు మీ చేయితో చేసే ప్రతి పని కూడా పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఈ మాసం చాలా వరకు ఈ వృషభ రాశి వారికి అనుకూలంగా ఉందండి. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి బాకీలు ఇతరత్ర చాలా వరకు కూడా తిరిగి మీకు అందేటువంటి అవకాశాలు, సులభంగా వసూలు చేసుకునేటువంటి విషయాల్లో కూడా మీకు విజయము, అదేవిధంగా మధ్యవర్తిత్వం వల్ల సమస్యలు తొలగిపోయి చాలా వరకు సుఖంగా గడిపేటువంటి రోజులండి ఇవి. సంఘంలో కూడా మంచి గౌరవము, పేరు ప్రఖ్యాతులు, చాలా వరకు మీ పలుకుబడికి ఎటువంటి లోటు లేకుండా సొసైటీలో మంచి గుర్తింపును పొందుతారండి. విద్యార్థులైతే తోటి విద్యార్థుల్లోకెల్లా ఈ రాశివారు చాలా బ్రైట్గా కూడా కనిపిస్తారండి. సులభంగా వీరు ఉద్యోగాలు వెతుక్కునే వాళ్లకు కూడా ఈ మాసం అనుకూలంగా సులభంగా ఉద్యోగాలు దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక స్పెక్యులేషన్స్ కావచ్చు, ట్రేడింగ్ చేసేటువంటి వారికి కావచ్చు, రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి కూడా అనుకూలమైన సమయం. గత 4-5 నెలలతో పోల్చుకుంటే ఈ నెల చాలా అనుకూలంగా ఉందండి ఈ వృషభ రాశి వారికి. వీరికి గృహ నిర్మాణ పనులు కూడా చాలా త్వరగా పూర్తవుతాయి. కొత్త కొత్త వాహనాలు కొనే అవకాశం కూడా ఉందండి. ఇక వీరి సంతానం కూడా మంచి వృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో ఉన్నటువంటి సమస్యలన్నీ తొలగిపోయి ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. మీ జీవితంలోనే ఒక మైలురాయిని దాటే అవకాశం ఉందండి. గొప్ప స్థితి రాబోతుంది ఈ వృషభ రాశి వారికి. సంతానము కావచ్చు, ఇక సోదర వర్గం వారు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా వీరికి అనుకూలంగా చేదోడు వాదోడుగా ఉండి వీరిని ముందుకు నడిపిస్తారండి. అంత బాగుంది ఈ వృషభ రాశి వారికి. తర్వాత మిథున రాశి వారికి
ఈ రాశి విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉన్నాయి. ఉద్యోగం ఆల్రెడీ చేస్తున్నటువంటి వారికి వారి వారి కంపెనీల్లో మంచి గుర్తింపు లభించేటువంటి అవకాశం ఉందండి. మీరు చేసే సాహస కార్యాలు ఏవైనా సరే పూర్తి చేసుకోగలుగుతారు. ఇంకా వివాహం కానటువంటి స్త్రీలకు వివాహ సంబంధాలు మంచి మంచి సంబంధాలు వచ్చి దిగ్విజయంగా పూర్తి చేసుకునేటువంటి అవకాశాలు కూడా చాలా వరకు కనిపిస్తున్నాయి. ఈ మార్చి మాసంలో వృత్తి వ్యాపారములందు కూడా మంచి లాభాలు గడించేటువంటి అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తిని వృద్ధిపరుచుకునేదానికి కూడా చాలామందికి అవకాశాలు లభిస్తాయండి. ధనలాభం ఏ విషయంలో అయినా వ్యాపారస్తులకు కావచ్చు, రాజకీయ నాయకులకు కావచ్చు, ఇంకా వ్యవసాయదారులకు కూడా మంచి ధన రాబడి, ఆరోగ్యము బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ మాసము. కుటుంబ సంతోషాలు, కుటుంబంలో చాలా వరకు ప్రతి విషయంలో కూడా సంతోషంగా గడిపేటువంటి అవకాశము, సమయానికి ఆహారము, ఆరోగ్య విషయాల్లో కూడా వీరికి చాలా వరకు అనుకూలంగా ఉందండి. సమస్యలు చాలా వరకు మబ్బు వీడినట్లు విడిపోవునండి. ఏదైనా చిన్న చిన్న సమస్యలు వస్తే కూడా వీరికి మబ్బు వీడినంత సులభంగా విడిపోతాయి. చాలా కార్యాలలో వీరికి అనుకూలంగా ఉంటుంది. వివాహాది శుభకార్యాలకు కూడా హాజరయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. శత్రుపీడ నివారణం ఈ మాసము. స్త్రీల వల్ల చాలా వరకు సౌఖ్యం అండి. స్త్రీ మూలకంగా మంచి ధనలాభము, స్త్రీల మాట సహాయం వల్ల కూడా ఈ రాశి పురుషులకు చాలా వరకు ధనలాభం కనిపిస్తూ ఉందండి. నూతన పరిచయాలు అంటే కొత్త కొత్త వారితో పరిచయాలు కూడా చాలా సులభంగా ఏర్పడతాయి. ఆ పరిచయం వల్ల కూడా వీరికి లాభమే కనిపిస్తూ ఉంది. ట్రేడింగ్ చేసేవారికి మంచి లాభాలు, సంతాన విషయంలో కూడా అనుకూలంగా ఉందండి. రాజకీయ నాయకులు పై అధికారులతో మంచి కనెక్షన్ కలిగి చాలా వరకు అనుకున్న పనులు సులభ మార్గంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఈ మార్చి మాసంలో ఏ విధంగా చూసినా కూడా ఈ మిథున రాశి వారికి చాలా అనుకూలంగా, అనుకున్నది అనుకున్నట్లుగా సమయానికి పూర్తి చేసుకునేంత గొప్పగా కూడా ఉందండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారికి కూడా గ్రహాలు కాస్త అనుకూలంగానే ఉన్నాయండి. విద్యార్థులకు నిద్రలేమి ఒక్కటి ఇబ్బంది పెడుతుంది తప్ప విద్యలో చాలా వరకు అనుకూలంగా ఉంది. తోటి విద్యార్థుల్లో కూడా వీరిది పై చేయిగా గొప్ప గొప్ప విషయాలను అవగాహన పొందేటువంటి అవకాశాలు చాలా వరకు కనిపిస్తున్నాయి. ఉద్యోగస్తులకైతే కాస్త పని ఒత్తిడి వల్ల కొన్ని చికాకులు ఉండవచ్చు. అంతేగాని ఉద్యోగంలో కూడా ఏ ఇబ్బందులు లేకుండా అలా అలా గడిచిపోతూ ఉంటుంది ఈ మాసము. వ్యాపారస్తులకు మంచి అనుకూలత అండి. ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకైతే మంచి అనుకూలత. ఎందుకంటే వీరికి గతంలో చాలా వరకు కూడా ఇబ్బందులు పడ్డా ఈ మాసం నుంచి వ్యాపారంలో చాలా అనుకూలంగా మారిపోతుందండి ఈ కర్కాటక రాశి వారికి. ఆరోగ్యం కూడా చాలా మెరుగ్గా ఉంటుంది. చాలా కాలంగా వ్యాధితో బాధపడుతున్నటువంటి వ్యాధిగ్రస్తులకు కూడా ఈ మాసంలో తగిన ఔషధంతో ఆ పీడ ఏదైతే ఉందో, ఆరోగ్య భంగాలు ఇంతవరకు ఇబ్బంది పెడుతూ ఏదైతే ఉన్నాయో వాటి నుంచి ఉపశమనం పొందేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయండి. ఆర్థిక లావాదేవీలు చాలా సంతృప్తికరంగా ఉన్నాయి. ముఖ్యంగా రైతులకు, మామిడి పంటలను నమ్ముకున్నటువంటి రైతులకు కూడా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంతృప్తికరమైన లాభాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయండి. రాబోయే 2-3 నెలల వరకు కూడా వీరికి చాలా వరకు మేలు జరిగేటువంటి అవకాశం ఉంది. రైతులకు చాలా విషయాల్లో ఉత్సాహంగా, ధైర్యంతో ముందుకు పోగలరండి.
మీ ఉత్సాహమే మీకు విజయాన్ని తెచ్చిపెట్టగలదు. గృహ నిర్మాణ పనులు కూడా చాలా వేగంగా కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. చాలా రోజులుగా పూర్తి కానటువంటి గృహాలను కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశాలు మీ ముందు ఉంటాయండి. శత్రువులపై ఆధిక్యత, అదేవిధంగా వీరికి కూడా స్త్రీల వల్ల చాలా వరకు అనుకూలంగా ఉందండి. స్త్రీ సౌఖ్యం పొందగలుగుతారు. సంఘంలో పెద్దవారిని కలుసుకొని వారి వల్ల కూడా ప్రయోజనాలు పొందేటువంటి అవకాశం మెండుగా ఉంది. సంతాన సౌఖ్యం, స్పెక్యులేషన్స్లో, అదేవిధంగా ట్రేడింగ్ చేసేటువంటి వారికి కూడా మంచి లాభాలు తెచ్చిపెట్టే మాసంగా చెప్పుకోవచ్చు. ప్రయాణాలు కూడా చాలా వరకు లాభాన్ని తెచ్చిపెడతాయండి. ఎటు చూసినా కూడా వీళ్ళకు లాభాల మాసంగా చెప్పుకోవచ్చు ఈ మార్చి నెల. తర్వాత సింహరాశి వారికి ఈ మార్చి నెలలో విద్యార్థులకు కాస్త ఇబ్బందులు ఉంటాయండి. మతి మరుపు వల్ల, వీరికి బద్ధకం వల్ల కూడా కొన్ని మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. మతిమరుపు అనేది వీళ్ళని కాస్త వేధిస్తూ ఉంటుందండి. కారణం వీళ్ళ బద్ధకాన్ని వదిలితే తప్ప విద్యార్థులు ముందుకు వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి విద్యార్థులు గుర్తుపెట్టుకోండి, బద్ధకంగా కాలయాపన చేసే కన్నా ఇప్పుడు మీరు బాగా చదువుకోగలిగితే రాబోయేటువంటి రోజులు మీకు అనుకూలంగా ఉంటాయండి. మీ భవిష్యత్తుకు ఇది పునాది అని గుర్తుపెట్టుకొని బద్ధకాన్ని పక్కన పెట్టేసేయండి. ఉద్యోగస్తులకైతే తోటి వారితో కొన్ని చికాకులు ఉంటాయి. అనవసరమైన ఇబ్బందులు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయండి. తోటివారు పరిస్థితులు అంతగా అనుకూలించవండి ఈ ఉద్యోగస్తులకు. ప్రతి పని యందు ఆటంకాలు, ఏ పనిలో చేయి పెట్టినా వాటిలో ఆరంభంలోనే ఆటంకాలు వస్తాయండి. ఆటంకాలను తట్టుకొని నిలబడాలి. కాస్త మనోధైర్యంతోనే వీరు ముందుకు వెళ్ళాలి. ఈ సింహరాశి వారు చిన్న పనులకు కూడా శారీరకంగా చాలా వరకు శ్రమ పడాల్సి ఉంటుంది. సమయానికి వీరు ఆహారాన్ని తీసుకోక ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బందులు వీళ్ళే తెచ్చుకునే అవకాశం ఉంది. ఉదర సంబంధిత ఇబ్బందులు, గ్యాస్ట్రిక్స్ వంటివి వీళ్ళని కాస్త ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు తిప్పలు పడే నెలగా చెప్పుకోవచ్చు వీళ్ళని. శిరోబాధలు, నేత్రబాధలు, ఔషధ సేవన కూడా ఈ నెలలో ఉంటుందండి. వీరికి ఆరోగ్యంలో కాస్త ఇబ్బందే. కారణం ఈ అనుకూలంగా లేని గ్రహ సంచారం వల్ల వీరికి ఆరోగ్య విషయంలో చాలా వరకు ఆటంకాలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబంలో అందరితోనూ విరోధాలు ఉంటుందండి. అన్న, తమ్ముడు, భార్య, భర్త, తల్లి, తండ్రులతో సహా ప్రతి ఒక్కరితో విరోధ భావంతోనే గడపాల్సి వస్తుంది. కాలం ప్రతి నెలలో ఇలాగే ఉండదండి ఈ సింహరాశి వారికి. ఇప్పుడు మాత్రం సమయం అంత అనుకూలంగా లేదు. కొన్ని గ్రహాల కారణంగా వీరికి కుటుంబంలో కలహాలు అనేది సర్వసాధారణం అన్నట్టుగా కనిపిస్తుంది ఈ సింహరాశి వారందరికీ కూడా. వాహనాలు అనవసరంగా ఉన్న వాహనాలను పోగొట్టుకొని వేరే వాహనాలు కొనుక్కోవడం, దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు తెచ్చుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. గృహ మార్పులు, ఉన్న చోటు నుంచి ఇంకొక చోటికి మారిపోవాలన్నట్టుగా కూడా ఆలోచనలు వస్తాయి. అందుకు కారణాలు కూడా ఉంటాయి. ఉద్యోగులకు బదిలీలు అవ్వటము, ఇంకా అనుకూలించని వాస్తు, రకరకాల కారణాలతో గృహ మార్పులు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉందండి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ ఉండదండి. కాబట్టి విద్యార్థులు బద్ధకాన్ని వదిలి చాలా వరకు కష్టపడాలి. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజులు మీకు కూడా మంచి రోజులు వస్తాయి. అంతవరకు బద్ధకాన్ని పక్కన పెట్టి చదువుపైన శ్రద్ధ పెట్టండి. ఇంకా రాజకీయంలో ఉన్నటువంటి వారికి సంఘంలో అగౌరవం ఎక్కువగా ఉంటుందండి. మీ మాటకు విలువ లేనంతగా కూడా ఉంటుంది. కానీ ఇది కొంతకాలం వరకే. మీరు ధైర్యంగా కూడా ముందుకు వెళ్ళండి.
కాకపోతే కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అధైర్యపడకుండా చాలా వరకు సూక్ష్మంగా తప్పించుకోవడానికి ప్రయత్నించండి. అనవసరమైన గొడవలకు తలదూర్చకుండా ఉండటమే ఈ రాశి వారికి చాలా ముఖ్యమండి. గుర్తుపెట్టుకుని ఈ మార్చి నెలను అలా అలా గడిపేసేయండి. ఇకపోతే తదుపరి రాశి కన్యారాశి అండి. ఈ కన్యారాశి చాలా వరకు విద్యార్థులకు చాలా బాగుంటుందండి. వీరికి అనుకూలమైన రోజులు ఆరంభమైనట్లే. చాలా వరకు అన్నీ కలిసి వస్తాయండి. ఈ విద్యార్థులకు ఉద్యోగాలు వెతుక్కోవడానికి కొత్తగా ప్రయత్నించే వారికి కూడా చాలా కలిసి వస్తుంది. వీరికి చీకటి తొలగి వెలుగులోకి అడుగుపెట్టినంతగా మార్పు ఉంటుందండి ఈ మార్చి నెలలో. చాలా మనశ్శాంతి కూడా ఉంటుంది. చాలా విషయాల్లో అనుకూలమైన కాలంగానే చెప్పుకోవచ్చు. ఆరోగ్యం బాగుపడుతుంది. శారీరకంగా శ్రమ నుంచి బయటపడతారండి. చాలా విషయాల్లో వీరికి అనుకూలంగా మారేటువంటి అవకాశం ఉంది. కానీ అకాల భోజనం వల్ల వీరికి కూడా ఉదర సంబంధంగా కొన్ని ఇబ్బందులు రావచ్చు. అందరికీ కాదు, కొంతమందికి. కాబట్టి సమయానికి భోజనం అనేది గుర్తుపెట్టుకుని మరీ చేయండి. ఉద్యోగులకు బదిలీలు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మీరు ఇతరులకు మంచి చేస్తే వారి దగ్గర నుంచి ఏదో ఒక అపవాదులే వస్తుంది, కానీ తృప్తి పడరండి మీ ఎదుటివారు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. చాలా వరకు వాహన విషయాల్లో కూడా సౌఖ్యంగా ఉంది. సోదర వర్గం వారితో సఖ్యత. చాలా వరకు విరోధంతో ఉన్నటువంటి సోదర వర్గం వారు కూడా మీతో సఖ్యంగా ప్రవర్తిస్తారు. ఇక రాబోయే రోజుల్లో మంచి రోజులు ఆసన్నమైనట్టే. భూ సంబంధ వ్యవహారాలు లాభించును. చాలా వరకు ఏదైనా ఆస్తులు కొనుగోలు చేసేటువంటి వ్యవసాయదారులకు ఇది అనుకూలమైన మాసం అండి. కాబట్టి ఏదైనా భూ సంబంధ వ్యవహారాలు ఉంటే ఈ మాసంలో పూర్తి చేసుకోండి. మీ యొక్క సంతానం కూడా రాసేటువంటి పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధించి మీకు సంతోషాన్ని తెచ్చిపెడతారండి. చాలా వరకు బాగుంది. గృహంలో కూడా శుభకార్యాలు జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయండి. సంతోష వాతావరణం గృహంలో కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశివారు ఈ మాసాన్ని హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చండి. తదుపరి రాశి తులారాశి అండి. ఈ తులారాశిలో విద్యార్థులకు సమయ పాలన చాలా అవసరం అండి. అనవసరమైనటువంటి విషయాల్లో తలదూర్చి సమయాన్నంత వృధా చేసుకుంటూ ఉంటారు. చాలా వరకు గేమ్స్ ఆడుకోవడము, లేకపోతే ఇతరులతో కాలక్షేపం చేయటము, సినిమాలు, ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులతో విద్యను కాస్త పక్కన పెట్టేస్తారు ఈ మాసంలో. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి విద్యార్థులు. మిగతా వారికి అనుకూలంగానే ఉందండి. ఉద్యోగస్తులకు కావచ్చు, రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి కావచ్చు అనుకూలమే. కానీ ఉద్రేకం అనేది వీరికి పెదవుల పైన సిద్ధంగా ఉంటుందండి. ఏదో ఒక విషయంలో ఏదో ఒక దీంతో తలబడుతూ ఉంటారు. ఆ కోపపడటం వల్ల కొన్ని కార్యాలు ఆలస్యం అయ్యేటువంటి అవకాశం ఉంటుందండి ఈ రాశి వారికి. ఇతరులను బాధపెట్టే మాట్లాడేటువంటి మాటల వల్ల కాగల కార్యాలు అలా అలా నిలిచిపోతూ ఉంటాయి. కాబట్టి నోటిని అదుపులో పెట్టుకుని, ఉద్రేకాన్ని అదుపులో పెట్టుకొని ప్రవర్తిస్తే తప్ప వీరికి చాలా వరకు కార్యాలు సాగవండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ ఉద్రేకం అనేది బంధుమిత్రులతో కూడా విరోధాలు తెచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయండి ఈ మాసము. ఇంకా ప్రయాణ విషయాలు, వాహనాన్ని నడిపే విషయాల్లో కూడా ఉద్రేక స్వభావంతో మీకు మీరే చిక్కులు తెచ్చుకొని శరీర గాయాలు ఏర్పరచుకునే అవకాశం ఉంది. వాహన ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఉద్రేకం అనే విషయాన్ని మీరు పక్కన పెట్టేసేయాలి. అందరికీ ఉద్రేకం ఉంటుందండి. కాకపోతే ఇది సమయం మీకు అనుకూలంగా లేదు ఆ విషయంలో. కాబట్టి కోపం అనే స్వభావాన్ని పక్కన పెట్టేయాలి.
స్వల్పంగా కూడా కోపాన్ని తెచ్చుకోకండి. ఇకపోతే ఆదాయం విషయంలో చాలా వరకు బాగుంటుంది. సంతానంతో సౌఖ్యం ఉంటుంది. స్త్రీ మూలక శుభకార్యాలలో కూడా సంతోషాన్ని పొందేటువంటి అవకాశం ఉంది. దైవ సంబంధ కార్యాలలో చాలా వరకు పాల్గొనే అవకాశాలు వచ్చినా కానీ మీరు పక్కన పెడుతూ ఉంటారు. అలా కాదండి, దైవ సంబంధ కార్యాల్లో మీరు పాల్గొని తీరాలి. ఎందుకంటే దైవ బలం ఈ మాసం మీకు అవసరం అండి. కాబట్టి దైవ సంబంధ కార్యాలు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోకండి. ఇక ట్రేడింగ్ చేసే వాళ్లకు, స్పెక్యులేషన్లో ఉన్నటువంటి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కాబట్టి పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకుండా సాధారణంగా ఈ మాసాన్ని గడపాలి. తదుపరి రాశి వృశ్చిక రాశి అండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మార్చి మాసమందు అన్ని విధాలుగా యోగదాయకమైన కాలం అండి. విద్యార్థులకు మంచి మంచి మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. చాలా విషయాల్లో వీరికి అనుకూలంగా ఉంటుందండి. వీరు పడ్డ కష్టానికి ప్రతిఫలం లభించే అంత గొప్పగా ఉందండి ఈ మార్చి మాసము. చాలా విషయాల్లో వీళ్ళకి అనుకూలంగా మారిపోతుంది. రాబోయే కాలం కూడా వీళ్ళకు అనుకూలంగా కనిపిస్తూ ఉంది విద్యార్థులకైతే. వీరు రాసేటువంటి ఎగ్జామ్స్లో కూడా ఈ రాశి విద్యార్థులకు చక్కగా అవగాహన ఉండి బ్రహ్మాండంగా రాస్తారండి. మంచి జ్ఞాపక శక్తితో పూర్తి చేసుకోగలుగుతారు. చాలా కార్యాలందు విద్యార్థులు అనుకూలమైన వాతావరణాన్ని వీళ్ళే ఏర్పాటు చేసుకోగలుగుతారండి. వీళ్ళకి అంత అనుకూలంగా ఉంది సమయము, గ్రహాలు అన్నీ కూడా. ఉద్యోగస్తులకు చాలా విషయాల్లో మంచి సౌకర్యవంతమైన సమయంగా చెప్పచ్చు. ఉద్యోగం మార్పులు కోరుకునే వారికి కూడా ఈ మాసము, రాబోయే మాసము కూడా అద్భుతంగా ఉంటుందండి. వీరికి ఉద్యోగస్తులకు ప్యాకేజెస్ మారేటువంటి అవకాశాలకు కూడా పునాదులు ఈ మాసంలోనే పడతాయండి. కాబట్టి హ్యాపీగా ఎంజాయ్ చేసే రోజులుగానే చెప్పుకోవచ్చు. సకల కార్యాలందు విజయం, ఏ కార్యంలో అయినా సరే వీరికి విజయం సిద్ధిస్తుందండి. వీరి యొక్క కులదైవ అనుగ్రహం కూడా మెండుగా ఉంటుందండి. వీరికి మంచి సమయంగానే చెప్పవచ్చు. ఆరోగ్యము చాలా వరకు కుదుట పడుతుందండి. చాలా కాలంగా బాధిస్తున్నటువంటి సమస్యలు కూడా ఓ కొలిక్కి రాగలుగుతాయి. ఎన్నో రోజులుగా నిలిచిపోయినటువంటి కార్యాలు కూడా ఈ మాసంలో పూర్తి చేసుకోగలుగుతారు. భూ సంబంధ వ్యవహారాలు, ఇంకా రిజిస్ట్రేషన్స్, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య ఉన్నటువంటి తగాదాలకు కూడా ఈ కాలము వాటి నుంచి కూడా బయటపడే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. ఆదాయం బ్రహ్మాండంగా ఉంటుందండి. వ్యాపారస్తులకు కావచ్చు, వ్యవసాయదారులకు కావచ్చు, రాజకీయ నాయకులకు కూడా మంచి ఆదాయాన్ని తెచ్చిపెట్టే మాసంగా చెప్పవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మాసం మాత్రం వీరికి ఆదాయము మెండుగా ఉంటుందండి. ప్రతి విషయంలో ధైర్యంగా ముందుకు పోగలుగుతారండి. వీరికి సహజరీత్యా గ్రహాలు అనుకూలంగా మారే విషయంలో వీరికి మంచి ధైర్యాన్ని ఇచ్చేస్తుందండి. ఆ ధైర్యమే వీరికి ధనలక్ష్మిగా మారుతుందండి. వాహన సౌఖ్యం, స్థలము వగైరాలు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయండి. గృహస్థలాలు కావచ్చు, వ్యవసాయ భూములు కావచ్చు, కొన్ని ఆస్తులు కొనుగోలు చేసేటువంటి అవకాశాలు వీరికి ప్రోత్సాహకరంగా ఉంటుంది ఈ మాసంలో. ఇక చాలా విషయాల్లో అనుకూలంగా ఉంటుందండి. ఆ అనుకూలత ఏ విధంగా ఉంటుందంటే ఇక జీవితం మంది మారినట్టుగానే అన్నంత తృప్తిగా ఉంటుందండి వీరికి ఆ గ్రహ ప్రభావం వల్ల ఈ మాసము. ఇక విద్యార్థులు రాసేటువంటి పరీక్షల్లో కూడా మంచి ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంది. నూతన పరిచయాలు లాభాలు తెచ్చిపెడుతుంది. స్పెక్యులేషన్స్లో కావచ్చు, ఇక రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టేటువంటి వారికి కూడా మంచి రోజులండి ఇవి. ధైర్యంగా పెట్టుబడులు పెట్టండి.
మీకు అనుకూలంగా మారుతుంది. చాలా వరకు శత్రుమూలకంగా ఉన్న ఇబ్బందులు కూడా అలా అలా తొలగిపోతూ ఉంటాయి. మీతో అవసరం కొద్దీ మీ శత్రువులు కూడా మీ దగ్గరకు వచ్చి చేతులు కట్టుకునేంతగా ఉంటుందండి. ఎందుకంటే మీతో అంత అవసరం ఏర్పడుతుంది వాళ్ళకి. అంత అనుకూలంగా మంచి రోజులే చెప్పుకోవచ్చు ఈ యొక్క వృశ్చిక రాశి వారికి. ఏ పని చేసినా అందులో వీరికి ఒక గుర్తింపు కూడా ఉంటుందండి ముఖ్యంగా. కాబట్టి ధైర్యంగా అన్ని పనులు చేసుకోవచ్చు. తదుపరి రాశి ధనస్సు రాశి అండి. ధనస్సు రాశిలోని విద్యార్థులకు అనుకూలంగానే ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. అన్నింట విజయం ఉంటుందండి వీరికి కూడా. వీరికి ఏ విధంగా చూసినా 12 రాశులలోకెల్లా కూడా ఈ మార్చి నెలలో వీరికి చాలా అనుకూలంగా మారిపోతుందండి. బ్రహ్మాండమైన రోజులు వీరికి. చాలా కాలంగా ఇబ్బందులు పడుతున్నటువంటి వారందరికీ కూడా ఇది ఒక పూలబాటగా చెప్పొచ్చండి ఈ మాసాన్ని. అంత గొప్పగా ఉంటుంది వీరికి. వీరికి ఎటు చూసినా ధనం, ఏ దీంట్లో చేయబెట్టినా లాభం. వ్యాపారం కావచ్చు, వ్యవసాయం కావచ్చు, రాజకీయంలో ఉన్నటువంటి వారికి కావచ్చు, డబ్బుకు ఏ కొరత ఉండదండి. అంత బాగా రాణింపు ఉంటుంది ఈ మాసంలో. సకల కార్యములందు విజయము, ఇష్టమైన వ్యక్తులను కలుసుకోవటము, ఆరోగ్యంలో మంచి సానుకూలమైనటువంటి పరిస్థితులు, దూరమైనటువంటి స్నేహితులు కూడా మళ్ళీ మిమ్మల్ని వెతుక్కుంటూ కలుస్తారండి. ఆర్థికంగా మంచి సంతృప్తి, ధైర్యంగా ముందుకు వెళ్ళే సూచనలే ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు గృహ మార్పులు అయితే తప్పకుండా ఉంటాయండి ఈ మాసము. అందుకు సిద్ధంగా ఉండండి మెంటల్గా. స్థాన మార్పులు అనేది మీకు తప్పవు, కానీ అందులో అనుకూలత ఉంది. మళ్ళీ వ్యతిరేకత ఏం లేదు. అనుకూలమైన చోటుకు వెళ్తారు. తత్కారణంగా కూడా మీకు సుఖమైన జీవనం ఉంటుందండి. విద్యార్థులకు కూడా అనుకూలమైన వాతావరణం అండి. వీరు కూడా రాసే పరీక్షలలో మంచి ఉత్తీర్ణత సాధిస్తారు. నూతన పరిచయాల వల్ల కూడా వీరికి కూడా మంచి మంచి భవిష్యత్తు ఉందండి. స్పెక్యులేషన్స్లో పెట్టుబడి పెట్టేటువంటి వారు, ఇక భూ సంబంధమైన వాటిపైన పెట్టుబడి పెట్టేటువంటి వారు, వీరందరూ కూడా కాస్త ధైర్యంగా పెట్టుకోవచ్చండి. చాలా మంచి రోజులు ఇవి. ఆర్థిక లాభాలు చాలా వరకు ఉందండి వీరికి. చాలా వరకు సంతోషకరమైన వాతావరణం కుటుంబంలో కనిపిస్తూ ఉంది. వీరి కుటుంబంలో వివాహం కానటువంటి వారు వీరి కుటుంబంలో ఎవరైనా ఉంటే వీరి ద్వారా వారికి కూడా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా సంతోషకరమైన వాతావరణంగానే చెప్పుకోవచ్చు. ఇకపోతే రాత్రిపూట ప్రయాణాలు మానుకోవాలండి ఈ రాశివారు. ఈ మాసము రాత్రిపూట ప్రయాణాలు అయితే వద్దని చెప్తున్నాను. మిగిలిన విషయాల్లో అంతా కూడా చాలా వరకు బాగుంది. వాహన ప్రయాణం కూడా అనుకూలంగానే ఉందండి ఈ రాశి వారికి. తదుపరి రాశి మకర రాశి అండి. ఈ మకర రాశిలోని విద్యార్థులు కాస్త కష్టపడితే తప్ప మంచి మార్కులు రావండి. కాబట్టి కష్టపడి చదవాలి ఈ విద్యార్థులు. బాగలేదని చెప్పట్లేదు, కాకపోతే 1కి 2 సార్లుగా కష్టపడి చదవాలి. చదివితేనే వీరికి భవిష్యత్తు ఉందండి. ఏ పని చేసేవారికైనా సరే 1కి 2 సార్లు చేసి విజయాన్ని పొందుతారు ఈ మాసంలో. వీరికి గ్రహానుకూలత ఉంది, కాకపోతే కొంచెం ప్రయత్నంతో పూర్తి చేసుకునేటువంటి లక్షణాలు ఉంటాయండి ఈ మాసము. ఇకపోతే ప్రతి లావాదేవీలలో కూడా మీది పై చేయి ఉంటుందండి. 10 మంది వ్యక్తులతో కలిసి చేసే ఏ పనిలో కూడా మీది పై చేయి ఉంటుంది. అన్ని లావాదేవీల్లో కూడా మీది పై చేయి ఉంటుంది. ఆర్థికంగా బలంగానే ఉందండి ఈ రాశి వారికి కూడా. ధైర్యంతో కూడిన పనులు చేసేవి ఎక్కువగా ఉంటాయండి. కొంతకాలంగా వీళ్ళు చేయలేని పనులు కూడా ఈ మాసంలో కాస్త ధైర్యంగా అందులో కాలు పెట్టి చేసే అవకాశం ఉంది. మొండిగా చేసైనా సరే విజయాన్ని సాధించేస్తారండి ఈ మాసంలో.
కుటుంబ వ్యక్తులతో సఖ్యత, చాలా వరకు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణాలు, కుటుంబ సపరివారంగా కూడా కొన్ని శుభకార్యాలకు హాజరయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంది. నూతన స్త్రీ లాభం వీరికి, అంటే కొత్త స్త్రీల వల్ల, కొత్త పరిచయాల వల్ల వీళ్ళకు చాలా అనుకూలం. వారి వల్ల కావచ్చు, వారి మాట తీరు వల్ల కావచ్చు, ఆ పరిచయమే వీరికి ఒక లాభాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఉంది. ఇక స్పెక్యులేషన్స్లో కావచ్చు, ఇతర వ్యాపార విషయాల్లో కావచ్చు, కొత్త వ్యాపారాల్లో కావచ్చు లాభాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయండి. వ్యాపారస్తులు కూడా ధైర్యంగా చేయొచ్చు. ముఖ్యంగా మామిడి పంట పైన వ్యాపారం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం మంచి ఆదాయంతో ముందు చేసిన అప్పుల నుంచి కూడా బయటపడే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయండి. ఈ రాశి వారికి అంత అనుకూలంగా ఉంది మామిడి వ్యాపారం అయితే మాత్రం. మిగిలిన వ్యాపారాల్లో కూడా అనుకూలంగా ఉంది. అన్ని వ్యాపారాలే కన్నా ఈ మామిడి పంటలపైన చేసే వ్యాపారస్తులకు బాగా రాణిస్తుంది ఈ సంవత్సరం. కాబట్టి ధైర్యంగా ఈ నెలలో ఏదైనా పంటలు కొనుగోలు చేసేవాళ్ళు కూడా కొనుగోలు చేయొచ్చండి. ఇక రైతులకైతే కొత్తగా ఏదైనా పంటలు వేసేటువంటి వారు, కొత్త ప్రయత్నాలు చేసేవారికి కూడా ఈ రాశిలోని వారికి మంచి రోజులుగా చెప్పుకోవచ్చండి. లాభాల పంటలు ఉన్నాయి. ఈ మాసం చాలా విషయాల్లో మీరు మొండిగా సాధిస్తారు కాబట్టి అన్నీ అనుకూలంగానే ఉంది. తదుపరి రాశి కుంభరాశి అండి. ఈ కుంభరాశిలోని విద్యార్థులకు గ్రహాల సంచారం కాస్త అనుకూలంగానే ఉందండి. వీరు కూడా విద్యలో మంచి రాణింపు ఉంటుంది. రాసేటువంటి పరీక్షలు కూడా సక్రమంగా రాసి విజయాన్ని సాధిస్తారండి. వృత్తి వ్యాపారాల అందు, అంటే చేసేటువంటి వృత్తి వ్యాపారములందు మంచి ఆదాయాన్ని గడించేటువంటి అవకాశాలు ఉంది. చాలా వరకు విద్యార్థులకు కావచ్చు, ఉద్యోగస్తులకు కూడా అన్నింట విజయం ఉంటుందండి. వీరికి కూడా కొన్ని కంపెనీస్ మంచి ఆఫర్స్ ఇస్తుంటాయి. ఈ కుంభరాశి వారికి కూడా ఇంతవరకు ఉన్నటువంటి ఆదాయం కన్నా కూడా ఆదాయాన్ని పెంచుకోవడానికి బాట ఏర్పడుతుందండి ఈ మార్చి మాసంలో. ఆరోగ్య విషయంలో కూడా అనుకూలంగా ఉంది. ఔషధ సేవన ఏదైనా చేస్తున్న వారికి కూడా అనుకూలంగా మారే అవకాశం ఉంది. ఆదాయంలో ఎటువంటి లోటు ఉండదండి. కొత్త ఆదాయాలు కూడా వీళ్ళకి వచ్చి చేరుతుంది. ప్రతిదీ చేతికి అందే దూరంలో ఉంటుందండి. జస్ట్ అలా ప్రయత్నిస్తే వీరికి అనుకూలంగా మారిపోతుందండి కాలం. అంత బాగుంది ఈ కుంభరాశి వారికి. అప్రయత్నంగా ధనలాభం. చాలా రోజులుగా వీరికి రావాల్సినటువంటి బకాయిలు కూడా ప్రయత్నం లేకుండానే వచ్చి వీళ్ళు ఒళ్ళో పడిపోతుందండి. చేసే వ్యాపారం కావచ్చు, లేదా ఇంకేదైనా పెట్టుబడుల విషయంలో కావచ్చు, ఇవన్నీ కూడా వీరి ప్రయత్నం లేకనే అలా వీరి వద్దకు వెతుక్కుంటూ అవే వస్తాయి. అంత బాగుందండి కుంభరాశి వారికి. ప్రయాణాలందు కలిసి వస్తుందండి. ఒక ప్రయాణం చేస్తే ఆ ప్రయాణంలో వీరికి అనుకూలమైనది ఏదో జరుగుతుంది. అలా ప్రతి ప్రయాణంలో కూడా వీళ్ళకు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత, సఖ్యత, ఒకరి మాటకు ఒకరు విలువ ఇచ్చుకునేటువంటి రోజులండి. పాత కక్షలు వగైరాలు ఏదైనా ఉంటే కూడా అవన్నీ కూడా తీరిపోయి మంచి రోజులు వీరికి అనుకూలంగా ఉన్నాయండి. దైవ దర్శనం లభిస్తుంది వీరికి. అంటే దేవాలయాలకు వెళ్ళటం కానీ, ఇంకేదైనా దైవ కార్యాల్లో పాల్గొనడం కానీ, ఇట్లా ఈ రాశి వారికి ఈ నెల జరిగే అవకాశం ఉంది. స్త్రీ సౌఖ్యం అన్ని రాశుల కన్నా ఈ రాశి వారికి గొప్పగా ఉందండి. చాలా గొప్పగా ఉంటుంది వీరికి. మంచి ఆరోగ్యము. ఇక ట్రేడింగ్ విషయాల్లో, స్పెక్యులేషన్ విషయాల్లో రాజకీయ నాయకులకు కూడా ఈ కుంభరాశి వారికి అనుకోని అప్రయత్న ధనలాభం. ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీ కటాక్షం అలా వరిస్తుందండి ఈ కుంభరాశి వారికి. కాబట్టి ఈ మాసము
వీరికి అందరికన్నా సంతోషపడేటువంటి రోజులు ఎదురు చూడవచ్చండి. తదుపరి రాశి మీనరాశి అండి. ఈ మీనరాశి చెప్పుకోదగ్గ రాశులలోకెల్లా ఈ నెలలో వీరికి జన్మంలో అధిక గ్రహ సంచారం వల్ల బాగా గుర్తుపెట్టుకోండి, చాలా గ్రహాలు వచ్చి వీరి యొక్క జన్మరాశిలో సంచరించటం వల్ల ఆరోగ్యం బాగుండదు. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. చిన్న అనారోగ్యం అయితే కూడా వెంటనే దానికి జాగ్రత్తలు తీసుకోండి. డాక్టర్ సలహా మేరకు మందులు వాడండి. చిన్నదే కదా అనుకుంటే అది కాస్త పెద్దదై ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయండి. గ్రహ సంచారం ఆ విధంగా ఉంది వీరికి. అదేవిధంగా ఊహించని సమస్యలు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయండి. వీరు ఊహించే ఉండరు. అటువంటి సమస్యలన్నీ కూడా వీరిని వెంటాడుతుంది. విద్యార్థులకైతే సాధారణ స్థితిలో ఉంది. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు ఈ ఊహించని చిక్కులు ఎదురొస్తాయండి. పై వారితో కావచ్చు, పక్కవారితో కావచ్చు వీరికి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. చిన్న చిన్న శత్రువులు కూడా వీరిని అజమాయించే అవకాశాలు ఉంది. మనస్థిమితం ఉండదు. మానసికంగా కాస్త ఇబ్బందులు ఉంటాయి. భయం ఉంటుంది. ఇంతేనా మన జీవితం అన్నట్లుగా భయపడే రోజులండి. కానీ భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ మంచి రోజులు మీ ముందు ఉంటాయి. కొంతకాలం అలా గడపాలి. మీ జన్మంలో ఉన్న ఈ గ్రహ సంచారం మారే వరకు కూడా మీకు కొన్ని ఆటంకాలు ఉంటాయి. విద్యార్థులు పరీక్షలు బాగానే రాస్తారు, కానీ ఆ రాసిన దానిపైన నమ్మకం ఉండక కాస్త మానసికంగా అధైర్యపడుతూ ఉంటారండి. తప్పకుండా విజయం ఉంటుంది. విద్యార్థులు ధైర్యంగా ఉండండి. ప్రజలలో ముందుకు వెళ్ళే విషయంలో కూడా ఆటంకాలు ఏర్పడతాయి. రాజకీయ నాయకులు గుర్తుపెట్టుకోండి, మీనరాశి వారు ప్రజలలో చాలా వరకు ఆలోచించి మాట్లాడాలి. ప్రతి విషయంలో కూడా మీకు వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. మీనరాశి వారు జాగ్రత్త. వీరికి పీడకలలు అధికంగా ఉంటాయి. ఈ పీడకలల ఆధారంగా కూడా కొంతమందికి భయం అనేది అలా వేధిస్తూ ఉంటుందండి. ఈ మాసమే అలా ఉంటుంది వీరికి. జ్ఞాపక శక్తి బాగుంటుంది, సమయానికి గుర్తురాదు. మిగిలిన సమయం అంతా అవసరం లేని సమయంలో బాగా గుర్తుంటుంది, కానీ సమయానికి గుర్తురాక అవి కూడా కొన్ని ఇబ్బందులే ఉంటాయి వీళ్ళకి. బంధుమిత్రులతో కలయిక, ఆ కలయికలో కలహాలు. కాబట్టి బంధువుల విషయాల్లో కూడా కాస్త దూరంగా ఉండటమే మంచిదండి మీనరాశి వారు. కాబట్టి ఈ మాసాన్ని చాలా వరకు మీరు అదుపులో ఉంచుకొని మాట కావచ్చు, ప్రవర్తన కావచ్చు, జాగ్రత్తగా అలా గడిపేస్తే అయిపోతుందండి. ఎక్కువ రోజులైతే లేదు. తొందరలో మళ్ళీ మంచి రోజులు వస్తాయి మీకు. అనుకోని ఖర్చు, గృహంలో మార్పులు ఇవి ఉంటాయండి. ఆ గృహంలో చేసే మార్పుల వల్ల ఖర్చులు, గృహంలో కొంతమందికి అనారోగ్యం వల్ల ఖర్చులు, ఇంకా వాహనాలు వగైరాలు వాటిలో చేసుకునేటువంటి మార్పులు, రిపేర్లు వల్ల కూడా అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. స్థానచలనం కూడా ఉంటుందండి. కొంతమందికి ఒక స్థానాన్ని వదిలి ఇంకొక స్థానానికి వెళ్ళటము ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి ఈ రాశివారు ఈ మార్చి మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. వీలైతే వీరు ఖచ్చితంగా దుర్గాదేవి ఆరాధన, హనుమంతుడి ఆరాధన చేస్తే మంచిదండి. వీలైతే మీకు అనుకూలంగా ఉంటే ఎక్కడైనా దుర్గాదేవి ఆలయానికి ప్రతి మంగళవారం, శుక్రవారము వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ మాసంలో ఎన్నిసార్లు అవకాశం ఉంటే అన్నిసార్లు దర్శనం చేసుకోండి. దానివల్ల మీకు కొంతవరకు ఉపశమనం లభిస్తుంది. ఇకపోతే 12 రాసుల వారు కూడా బాగుండే రాసులు ఉంటాయి, కొంత ఇబ్బందులు పడే రాసులు ఉన్నాయి. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే, మంచి రోజులని విర్రవీగకండి, చెడ్డ రోజులని ఇబ్బంది పడకండి. అన్నీ కూడా కాలగర్భంలో అలా వస్తూ పోతూ ఉంటాయి. ప్రతి ఒక్కటి కూడా ధైర్యంగా ఎదుర్కొని హాయిగా గడపాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నానండి. నమస్కారం.